నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్తో కార్మికులు బస్ భవన్ ఎదుట నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంతోనే తాము ఈ ఆందోళనకు దిగాల్సి వచ్చిందని యూనియన్ నాయకులు తెలిపారు. విలీనంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బస్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు బస్ భవన్ నుంచి మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు. హలో రమేష్. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నేడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు కార్మికులు సిద్ధమయ్యారు. మాధవి, ఈ నేపథ్యంలో ఈరోజు చేపట్టేటువంటి ఆమరణ నిరాహార దీక్షకైతే ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వలేదు. 15 రోజుల ముందే ఇప్పటికే సమ్మెకు నిరాహార దీక్షకు సంబంధించి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఇటు ఆర్టీసీ యాజమాన్యం నుంచి సరైన స్పందన లభించలేదని జాతీయ మజ్దూర్ యూనియన్ నాయకులు చెప్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ కూడా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ నాయకులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే హామీని ఇచ్చారో తెలంగాణ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆయన హామీని ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా విలీనం చేయలేదని, ఈ విలీనం చేసేటువంటి డేట్ను అపాయింట్మెంట్ డేగా కూడా ప్రకటించాలనేది కార్మిక యూనియన్గా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గతంలో అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది, తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే వారికి ఉద్యోగ భద్రతతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభించడం, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అందుతాయని కూడా కార్మికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితులలో టీజేఎంయూ చేపడుతున్నటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్షకు అయితే ఆర్టీసీ జేఏసీతో పాటు ఎస్డబ్ల్యూ యూనియన్లు కూడా మద్దతు ప్రకటించారు. కానీ ఆర్టీసీకి సంబంధించి విలీన ప్రక్రియను సాఫీగా సాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచనలు చేయడం జరిగింది. యూనియన్గా మీరు ఒక రిప్రజెంటేషన్స్ ఇవ్వండి, తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని రిప్రజెంటేషన్ ఇవ్వండి అన్న ఆయన సూచన మేరకు ఇప్పటికే యూనియన్లన్నీ కూడా ఏకాభిప్రాయంతో ఆర్టీసీ విలీనం సంబంధించి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కానీ స్వయంగా ఏదైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారో ఆయన మాత్రం ఏదైతే ఆర్టీసీ ఎలక్షన్లు నిర్వహించి ఏదైతే గుర్తింపు పొందిన యూనియన్ నుంచి మాత్రం రిప్రజెంటేషన్ తీసుకొని ఆ తర్వాత క్యాబినెట్లో అదే నిర్ణయాన్ని ఆమోదించి ఆర్టీసీ విలీనం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాస్తవంగా యూనియన్ నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఏదైతే యూనియన్ ఎలక్షన్లు నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు, గుర్తింపు యూనియన్లతో సంబంధం లేకుండా నేరుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది కోరుతున్నారు. ఏదైతే ఆర్టీసీ సంస్థ ఉందో యాజమాన్య పరిధిలో కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో వేధింపులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అధికారులను ఈ సంస్థకు చైర్మన్గా ఎండీగా నియమిస్తున్నటువంటి పరిస్థితులలో వారంతా కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా డ్యూటీకి సంబంధించి కానీ, అట్లాగే కేఎంపీఎల్కి సంబంధించి కానీ, అట్లాగే కండక్టర్లకు సంబంధించి కలెక్షన్కి సంబంధించి డైలీ కలెక్షన్ సంబంధించి కానీ, ఇన్ టైం అవుట్ టైం గేట్ల వద్ద కూడా వారంతా వేధింపులకు గురి చేస్తున్నారు. వీటన్నిటి నుంచి రక్షణ లభించాల్సినటువంటి అవసరం ఉంది కనుక వారు ప్రభుత్వంలో విలీనం చేస్తే కనుక తమ సమస్య పరిష్కారం అవుతుందనేది కార్మికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్టీసీ ఎంప్లాయీలు కూడా ఉన్నారు. మీరు చాలా కాలంగా ఈ యూనియన్లు కూడా కోరుతున్నాయి, కార్మికులు కూడా కోరుతున్నారు. అంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మీకు ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తాయి ఒకసారి? ఆర్టీసీలో విలీనం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 36,000 మంది కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు లబ్ధి చేకూరుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు ఆమరణ దీక్ష ఏదైతే పూనుకున్నాడో మన తెలంగాణ జాతీయ మజ్దూర్ హనుమంతు ముదిరాజు గారు వారి నేతృత్వంలో ఈరోజు హైదరాబాద్ బస్ భవన్ యందు ఈ యొక్క దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నింటి నుంచి తరలివడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వంలో విలీనం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక కార్మికుల బతుకులు చాలా బాగుపడతాయని కూడా ఈ మీడియా తరపున తెలియజేస్తా ఉన్నా. మరి దీనికి కొందరు అడ్డుపడుతూ ఉన్నారని కూడా అందరికీ కొందరు తెలుసు. మరి అధికారుల మరి యూనియన్ నాయకుల ఎవరనేది కూడా ఈరోజు తేల్చుకోవడామని కూడా ఈ మీడియా తరపున తెలియజేస్తూ ఉన్నాం. మరి గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఎన్ని పనిభారం పెరిగినా, ఎన్ని కిలోమీటర్లు పెంచినా ప్రతి ఒక్కదానికి మేము ఓడ్చుకొని మా మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో మా భుజ సంఘాలపై ఎత్తుకొని ఈరోజు నిర్వీర్యం లేకుండా కూడా ఎన్ని పని గంటలు ఇచ్చినప్పుడు కూడా ఈరోజు సామరస్యంగా సానుకూలంగా ఇష్టంతోనే పనిచేసినటువంటి ఈ రాష్ట్ర రవాణా సంస్థలు మరి
కొందరు అడ్డుపడుతూ ఉన్నారు. వారు ఎవరు అనేది కార్మికులు తెలుసుకోవాలని కూడా ఈ మీడియా తరఫున ఈ బస్ భవన్ నుంచి తెలియజేస్తా ఉన్నా. అంటే యూనియన్ నాయకులుగా అందరూ కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని ఏకాభిప్రాయంతో ఉన్నారు. కానీ ప్రభుత్వం కూడా ఏమంటుంది అంటే ఒక గుర్తింపు పొందిన యూనియన్ నుంచి రిప్రజెంటేషన్ వస్తే ప్రాసెస్ ఈజీగా సాగుతుంది అంటారు. ఇందులో వాస్తవం ఎంత ఉందండి? ఇందులో మీకు వచ్చే ఇబ్బంది ఏముంది? చేస్తామంటుంది కదా ప్రభుత్వం. ఈరోజు మన తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ గారు మన ప్రభుత్వంలో విలీనం కొరకు దీక్ష కూర్చుంటున్నారు. ఆమరణ నిరాహార దీక్ష. దీనికి మద్దతుగా అన్ని జేఏసీలు కూడా ఈరోజు మద్దతు తెలిపినట్టు ప్రకటించాయి. సంతోషం. కానీ మాకు ప్రభుత్వంలో విలీనం అనే డిమాండు ఫస్ట్ డిమాండ్ మాది. అప్పుడు ఫస్ట్ డిమాండ్ విలీనం డిమాండ్ను టీజేఎంపీ పుట్టిందే విలీనం కొరకు. కాబట్టి విలీనం కావాలనే ఉద్దేశంతో మనం ఆ రోజు 3 రోజులు స్ట్రైక్ చేసినాం. శంకరన్న మరణించిన కారణం ఆయన ఆత్మ ఘోషిస్తుంది. ఇప్పుడు ఆయన ఆత్మ సంతృప్తి చెందాలంటే అందరు కార్మికులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వంలో విలీనం వెంటనే కావాలి. చాలామంది రిటైర్మెంట్ అవుతున్నారు. ప్రతి సంవత్సరం ప్రతి నెల 250 మంది రిటైర్ అవుతున్నారు. సంవత్సరానికి 2000 మంది రిటైర్ అవుతున్నారు. వాళ్ళు పోరాటం చేసారు. వాళ్ళు కూడా లబ్ధి పొందాలి. ప్రభుత్వంలో విలీనం చేస్తామని గవర్నమెంట్ అంటుంది, కానీ మాకు వెంటనే కావాలి. అంతే కొంతమంది నాయకులు కొంతమంది యూనియన్లు అడ్డుపడుతున్నాయని తెలుస్తుంది. కానీ కార్మికులంతా కూడా ఏకమై ఉన్నారు. ప్రభుత్వంలో విలీనం కావాలంటున్నారు. కాబట్టి మాకు ఎన్నికలు అయితే ప్రాబ్లం ఏంటంటే ఎన్నికలు అయితే ఎవరో ఒకరు గెలుస్తారు. అది గెలిచిన ఒకరు మాత్రమే రిప్రజెంటేటివ్గా పోతారు. అప్పుడు వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. అప్పుడు వాళ్ళు ఏమైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో ప్రతి కార్మికుడు ఉన్నాడు. అంటే ప్రతి యూనియన్కి వెళ్ళి ఒకరు తీసుకోండి, ప్రతి యూనియన్కి వెళ్ళి ఒకరిని తీసుకొని రిప్రజెంట్ తీసుకోండి. అందరు కోరుకునేది కూడా విలీనమే. ఆ విలీనం అయితే మాకు జాబ్ సెక్యూరిటీ వస్తుంది. ఇంతవరకు ప్రతిరోజు కూడా ప్రతి డిపోలో కూడా 10 మంది డిపోస్ పేర్లో ఉన్నారు సార్ కేసులు అయ్యి. ఇలాంటి ఉద్దేశం ఈ జాబ్ సెక్యూరిటీ వస్తే ఇలాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కార్మికులందరూ కూడా ఏకమై ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రభుత్వాన్ని విలీనం చేసి ఈ యొక్క సమస్యను తీరుస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇది పరిస్థితి. కార్మిక సంఘాల నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తున్నట్టు గుర్తింపు పొందిన సంస్థల యూనియన్తో కొంత సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ భయాలు కూడా ఆ కార్మికుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి యూనియన్ నుంచి ఆర్టీసీలో రిజిస్టర్ అయినటువంటి యూనియన్ నుంచి ఒక్కొక్కరి చొప్పున రిప్రజెంటేషన్ తీసుకోవాలి. పూర్తి స్థాయిలో అన్ని యూనియన్ నాయకులకు సంబంధించి ఒకటే డిమాండ్ అయితే ఉంది. ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేయాలి అనే డిమాండ్ ఉంది. కాబట్టి స్పష్టంగా యూనియన్ నాయకులంతా కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు కూడా అదే చెప్తున్నారు. ఏదో ఒక యూనియన్ చేతిలో తమ భవితవ్యాన్ని పెట్టేదానికంటే కూడా ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ అన్ని యూనియన్లు కూడా కోరుకుంటున్నాయి. కాబట్టి ప్రతి యూనియన్ నుంచి రిప్రజెంటేషన్ తీసుకున్నా తమకు ఏం అభ్యంతరం లేదు. లేదంటే వీలైనంత తొందరగా కూడా ఆర్టీసీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని కూడా ఇటు యూనియన్ నాయకులతో పాటు కార్మికులు కూడా కోరుతున్నారు. మాధవి. రైట్ రమేష్, ఒకవేళ అంటే ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు విలీనం చేస్తాము అన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా విలీనం చేస్తాము అన్నారు. కానీ ఈ ప్రభుత్వాలు ఎందుకు విలీనం చేయడానికి ఇష్టపడట్లేదు? రీజన్ ఏంటి? ప్రభుత్వానికి సంబంధించి రీజన్స్ అయితే అనేక రకాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మాధవి. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం కనుక చూసుకుంటే గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పాలించింది. అయితే ఆ సమయంలో ఏదైతే రెగ్యులర్గా జరగాల్సినటువంటి యూనియన్ ఎలక్షన్లకు గుర్తింపు పొందిన యూనియన్కు ఎలక్షన్స్ జరగాల్సి ఉంటుంది. ఆర్టీసీలో ఆ యూనియన్లను కొంత నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా ఇటు కార్మిక సంఘాల నుంచి అటు కార్మికుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. ముఖ్యంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు కానీ రవాణా శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కానీ చెప్పేటువంటి మాట ఏంటి అంటే తాము ప్రభుత్వంలో ఉన్నాము, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటున్నామని కూడా చెప్పారు. అట్లే విధంగా ప్రతి డిపో పరిధిలో కూడా ఒక ఆర్టీసీ ఆఫీసర్తో కూడినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యూనియన్ల స్థానంలో నేరుగా ఆఫీసర్లను అప్పటి ప్రభుత్వం రంగంలోకి దించింది. ఏదైనా కమిటీ అంటే డిపో పరిధిలో పనిచేసేటువంటి వర్కర్లకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే కనుక ఆర్టీసీకి సంబంధించిన ఆఫీసర్ ఆ నేతృత్వంలో ఉన్నటువంటి త్రిసభ్య కమిటీకి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవాలి, రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత పరిష్కారం చేసేటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే కార్మికులు మాత్రం యూనియన్లను ఎక్కువగా నమ్మారు. ఆఫీసర్లని నమ్మకపోవడం వల్ల కూడా ఈ వ్యవస్థ కొలాప్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక
గుర్తింపు పొందిన యూనియన్ వస్తే కనుక వాళ్ళు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ మీద బేస్ చేసుకొని ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అంత అవసరం లేదు. యూనియన్లు అన్ని యూనియన్లు కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయి అనేది తెలంగాణ యూనియన్లు ఆర్టీసీ యూనియన్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తున్నారు. ఏ యూనియన్ కూడా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని వద్దు అనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పరిస్థితి అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేయాలనేది కూడా వాళ్ళంతా చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం చెప్తున్న ప్రాసెస్కి జాప్యం జరుగుతుంది. ఏదైతే యూనియన్ గుర్తింపు పొందినటువంటి యూనియన్తోనే రిప్రజెంటేషన్ తీసుకొని ఆ తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ఆ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. కానీ కార్మికులు కానీ ఇటు యూనియన్ నాయకులు కానీ చెప్తున్నది తమంతా ఏకాభిప్రాయంతో ఉన్న పరిస్థితులలో ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రాసెస్ కూడా కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉంది. సేమ్ టైం కానీ మీరు కూడా చెప్పండి, నిజంగా ఒక యూనియన్ వస్తే కనుక గుర్తింపు పొందిన యూనియన్ ఇంతకుముందు గతంలో కూడా ఉంది, ఇప్పుడు కూడా అదే ప్రాసెస్లో వెళ్దామనేది ప్రభుత్వం చెప్తుంది. దీని మీద మీకు ఎట్లాంటి అభ్యంతరాలు? మాకు యూనియన్లు వస్తే ఒక యూనియన్ వచ్చిన తర్వాత యూనియన్కి లొంగి మళ్ళీ కార్మికులు నష్టపోతారనే సందర్భంగా ముందు విలీనం చేసిన తర్వాతనే మాకు యూనియన్ ఎలక్షన్ పెడితే మంచిగా ఉంటుంది అన్నట్లు నమ్మకం ఉంది. రాజకీయ నాయకులు అప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ చేస్తా అని ఆయన అపాయింట్మెంట్ డేట్ అని చెప్పి వెళ్ళిపోయినారు. ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది, చేసేకాడికి పిఆర్సీలు ఇచ్చింది, మంచిగానే కార్మికులకు చేసింది. వాళ్ళు అపాయింట్ డేట్ ఇస్తాము అని మళ్ళీ ఎలక్షన్ పెట్టినందుకు మాకు ఆ ఎలక్షన్ కోసమే అభ్యంతరం చెప్తున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆర్టీసీ గురించి మంచిగా చేసి ఇది ఒక్కటి చేస్తే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాము అన్నట్లు. అపాయింట్ డేట్ ఇయ్యనందుకే ఈరోజు టీజేఎంఏ వాళ్ళు హనుమంతన్న గారు ముదిరాజు గారు ఈరోజు నిరాహార దీక్ష కోసం పిలుపునిచ్చినందుకు మా కార్మికులు 100% ఆయనకు సహకరిస్తామన్నట్లు ఇటుకి పరిగిడిపో నుంచి ఒక 50 మంది ఇక్కడ వచ్చినాము. ఆయన అపాయింట్ డేట్ ఇచ్చే వరకు మేము ఎలక్షన్కు బైకాట్ చేస్తాము అన్నట్లు మీ సన్వినయంగా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే చెప్పింది కదా, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు ఆర్టీసీని ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని. సేమ్ టైం దానికి ఉండేటువంటి ప్రాసెస్ కూడా కొంత ఉంటుంది కదండి. నేరుగా మనం అడుగుతున్నాం కరెక్టే, కానీ అక్కడ ప్రాసెస్ కూడా ఉంది. సేమ్ టైం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా మీతో మాట్లాడారు, గతంలో చెప్పడం జరిగింది. ఒక యూనియన్ నుంచి రిప్రజెంటేషన్ వస్తే, గుర్తింపు పొందిన యూనియన్ నుంచి వస్తే తాము కూడా ఏదైతే క్యాబినెట్లో మాట్లాడుకోవడం ఈజీ అవుతుంది, మనకు విలీనం అనేది తొందరగా అవుతుంది అనేది ఆయన చెప్తున్నారు. దానివల్ల మీకే బెనిఫిట్ జరుగుతుంది కదా. మేము దాని గురించి ఇంకా 4 నెలలు పెడతాం. అపాయింట్ డేట్ ప్రకటించిన తర్వాత ఎలక్షన్ పెట్టుండి అపాయింట్ డేట్ చేయండి. ఇంకా 4 నెలలు అయినా పర్వాలేదు. ఇది జూన్, జూలై, ఆగస్ట్, నవంబర్ వరకు అపాయింట్ డేట్ ఇచ్చినాక మీరు ఎలక్షన్ పెట్టుకోండి. డేటు డిక్లేర్ చేసిన తర్వాత మాకు యూనియన్ ఐఏఎస్ ఐపీఎస్లది కమిటీ వేసిర్రు, దానికి మేము అంగీకరిస్తాం. కార్మికులు కూడా చెప్తున్నారు. ఆర్టీసీ కార్మికులు పరిగి నుంచి ఇదే ఆందోళనలో పాల్గొనేందుకు ఇక్కడ చేపట్టేటువంటి ఆమరణ నిరాహార దీక్ష మద్దతుగా వచ్చినటువంటి పరిగి ఆర్టీసీ కార్మికులు అయితే చెప్తున్నటువంటి మాట, ముఖ్యంగా ఏదైతే అపాయింట్మెంట్ డే అంటే విలీనం ఏ రోజు చేస్తారో దాన్ని ఫస్ట్ డేట్ డిక్లేర్ చేయాలి. ఆ డిక్లేర్ చేసిన తర్వాత ఆర్టీసీ యూనియన్ ఎలక్షన్లు పెట్టుకున్నా తమకేం అభ్యంతరం లేదు. జరిగేటువంటి ప్రాసెస్ను కూడా కొనసాగించుకోవచ్చు. మాది 3 నెలలు కానీ 4 నెలలు కానీ తాము వెయిట్ చేస్తాం. కానీ ఒక అపాయింట్మెంట్ డే అంటే ఏ రోజు కల్లా ఒక కట్ ఆఫ్ డేట్ లాగా ఆర్టీసీని పలానా డేట్లకు వరకు ప్రభుత్వంలో విలీనం చేస్తామనే స్పష్టమైన తేదీని ప్రకటిస్తే కనుక ఇటు కార్మికులకు చాలా భరోసాగా ఉంటుంది, ప్రభుత్వం మీద నమ్మకం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆ డేట్ ప్రకటించిన తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించినప్పటికీ తమకు అభ్యంతరం లేదనేది కూడా వారంతా చెప్తున్నారు మాధవి.